అక్యుపంక్చర్కి వస్తే ఏం డైట్ చేయాలో, ఎన్ని రిస్ట్రిక్షన్స్ పాటించాలో అని భయపడుతున్నారా? పెద్దగా ఏం ఉండదండి. మెయిన్గా మనం పాటించాల్సినవి కొన్ని ఉంటాయి కామన్గా. అదేంటంటే ముఖ్యంగా ఆహారాన్ని బాగా నమిలి తినడం. అంటే పెద్దవాళ్ళు చెప్తారు కదా, నోరు మూసుకుని తినండి. మౌత్ క్లోజ్ చేసి బాగా నమిలి తినాలి. అండ్ తినేటప్పుడు మధ్యలో నీళ్లు తాగకూడదు అంటారు. తాగకూడదు కాదు, తాగాల్సిన అవసరం రాకూడదు. ఓకేనా? అర్థమవుతుందా? తాగాల్సిన అవసరం రాకూడదు. పెట్టుకోండి పక్కన, మీరు బాటిల్ పెట్టుకోండి, కాదనట్లేదు. వాటర్ తాగొద్దని చెప్పట్లేదు. బట్ తాగాల్సిన అవసరం రాకుండా మెత్తగా నమిలి కనుక తిన్నట్లయితే మీకు తప్పకుండా జీర్ణక్రియలో చాలా హెల్ప్ దొరుకుతుంది. అండ్ ఇంకొక పాటించాల్సిన విషయం ఏంటంటే, దాహం వేసినప్పుడు వాటర్ తాగుతూ ఉంటాం. ఎలా తాగుతాము? బాటిల్ ఎత్తి గడగడగడగడ తాగేస్తాం. ఈ బాటిల్ ఎత్తి గడగడగడ తాగే అలవాటు ఎంతమందికి లేదు చెప్పండి మనలో? అలాగా సిప్ బై సిప్ తాగండి. ఎందుకంటే ఈ మన లోవర్ లిప్ ఉంది కదా, అది స్ప్లీన్ని సూచిస్తుంది లోపల స్టమక్లో. సో అది ఎప్పుడు వెట్గా డ్యూయిగా ఉంటే బాగుంటుంది. సో మీరు ఎప్పుడు వాటర్ తాగినా మీరు తాగండి, విందెడు నీళ్ళు తాగండి, నో ప్రాబ్లం, ఎంతైనా తాగండి. అయితే సిప్ బై సిప్ తాగాలి. ఇది వచ్చి మెయిన్ రూల్. ఆ తర్వాత కొంచెం పాల పదార్థాలు వదిలేయమంటుంటాం. పాలు అవన్నీ కొంచెం డైజెస్టబుల్ కాదు కాబట్టి, మీకు తెలిసి ఈరోజు రేపు అందరూ ఎసిడిటీతో బాధపడుతున్న వాళ్ళే, అందరికీ తెలిసిన విషయమే. పాలతో చేసిన పదార్థాలు తినకుండా ఉండాలి. కొంచెంగా పులుపు మానేయమంటాం అంతే. అది తెలుసు కదండి, అందరి చిన్నపిల్లోడిని అడిగినా చెప్తారు పులుపు తింటే నొప్పులు వచ్చేస్తున్నాయని. ఇంతే కామన్.